హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున గుంటూరులో సుహాస్ గారి మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. నిన్న మొన్న ఈరోజు కూడా గుంటూరులో ఫంక్షన్ చేయడం జరిగింది. నిన్న కూడా భారీ ఎత్తున షూటింగ్ గుంటూరులో జరగడం జరిగింది. ఈరోజు కూడా ఈ సినిమా పేరు హే భగవాన్గా చెప్తున్నారు. ఇంకా పూర్తిగా అనౌన్స్మెంట్ కాలేదు. ఈరోజు మన మెగా మూవీ అసోసియేషన్కి 50 మంది ఆర్టిస్టులు వచ్చారు. ఇందులో చాలామందికి చాలా మంచి క్యారెక్టర్ పడ్డాయి. నాకైతే పడలేదండి, కానీ మనోళ్ళందరూ కూడా మంచి క్యారెక్టర్ పడ్డాయి. అందులో రామలక్ష్మి గారు అయితే, శ్రావణి అయితే, ఇలా మనోళ్ళందరూ కూడా మంచి మంచి క్యారెక్టర్ పడ్డాయి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మన గుంటూరులో ఎలాంటి మూవీస్ షూటింగ్ జరిగితే ఆర్టిస్టులందరికీ కూడా మంచి పని దొరుకుతుంది, మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళలో ఉన్నటువంటి కళని బయటికి తీసేటువంటి అవకాశం కలుగుతుందని మరీ భావిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి సినిమా యూనిట్ వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది. నెక్స్ట్ అటు రామలక్ష్మి గారు చూద్దాం వాయిస్ అందరూ వచ్చుదా చెప్పు ఒకటే మాట చాలు. రమ్మా, మాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. మాకు అవకాశాలు రావాలి, మమ్మల్ని మంచి స్థాయిలో చూడాలని కోరుతున్నారు. దేవుడు మాకు మంచి చేయాలని మాకు నాయుడు గారు ఇందులో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని గుర్తించాడు, దానికి ధన్యవాదాలు. హాయ్ అండి, ఇక్కడికి షూటింగ్కి వచ్చాము. మా సార్ నాయుడు సార్ పిలిచారు మమ్మల్ని. వాళ్ళ షూటింగ్ జరుగుతుంది, నిన్న జరిగింది, ఇవాళ జరుగుతుంది. అంతా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాయుడు గారు చాలా బాగా చాలా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళందరూ కూడా వెనకొన్న వాళ్ళు కవర్ చేశారు. మిగిలిన వాళ్ళకి అక్కడ షూట్ జరుగుతుంది. ఉన్నటువంటి వాళ్ళతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. వెంకటేశ్వరం ఒకసారి మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. మా నాయుడు గారి తరఫున అందరికీ నమస్కారం. ఇక్కడ షూటింగ్కి వచ్చాము. మాకు అవకాశం ఇచ్చిన నాయుడు గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. ఎప్పుడు ఇట్లాంటి షూటింగ్లు జరగాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పు, ఎందుకు ఉన్నదన్నాడు చెప్పేసేయాలి, మనకు వచ్చింది చెప్పాలంటే అంటే. ఈరోజు మీ గుంటూరు ఉన్నాయియాల సుహాస్ గారి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ నాయుడు గారు సారథ్యంలో మేమంతా కూడా ఈ షూటింగ్కి వచ్చాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకు కూడా మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సుహాస్ గారు మూవీకి వచ్చాము, అందరూ నాయుడు గారి తరఫు వచ్చాము. అందరికీ ఆల్ ద బెస్ట్. చెప్పండి మేడం. శ్రావణి అండి, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాకు డైలాగ్స్ పడ్డాయి. చాలా థ్యాంక్స్. వెనకెళ్ళు మొత్తం ఎన్ఎస్ నాయుడు గారు మెగా మూవీ అసోసియేషన్ తరఫున షూటింగ్ వచ్చాము. మా అసోసియేషన్ తరఫున 2000 మంది ఆర్టిస్టులు ఉన్నారండి. అందరికీ ఆర్టిస్టులు మూవీకి అవకాశాలు ఉంటాయి. నాయుడు సారా ద్వారానే మనం ఆర్టిస్టులు మూవీస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సుడిగాలి సుధీర్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో అందరికీ ఆర్టిస్టులకు అవకాశాలు ఉన్నాయి. నాయుడు గారే మనకి ప్రెసిడెంట్గా ఆయనే మనల్ని మూవీస్ పంపిస్తారండి. మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటాం. మెగా మూవీ ఆఫీస్కి మీరు రావాలండి తప్పనిసరిగా. చెప్పండి. మెగా మూవీ అసోసియేషన్ నాయుడు గారి ఈ అవకాశం ఇచ్చిన సుహాస్ గారి మూవీగా మాకు అందరికీ అవకాశం రావడానికి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా త్వరలో కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యి మంచి పేరు రావాలని, అందరిలో మాకు అవకాశం ఇచ్చిన ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని మరి థ్యాంక్ యూ.
చెప్పు చెప్పు నీకు నీకు నచ్చింది మీరు చెప్పండి చెప్పండి. ఇలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. నాయుడు గారికి పేరు తేవాలి. ఎవరైనా రావచ్చు. నేను మా అన్నయ్య తరఫున వచ్చానండి. షూటింగ్ బాగుంది, బాగా చేస్తున్నాడు. మా అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలండి. నాకు అదే కోరిక. మరి మా అన్నయ్య ఆరోగ్యం పెట్టారు కదా. సార్ సార్ మేడం గారు మాట్లాడుతున్నా సార్ చెప్పండి. మాట్లాడు మరి. బండి ఉందా యాక్టివ్ కూడా బాబాయ్? ఉంది యాక్టివ్ కూడా ఇక్కడ డైరెక్ట్గా చూసుకోవాలి.